హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను, చూసేయండి. నచ్చిన వాళ్ళైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అయితే అన్నిటికిలోనూ సూపర్గా ఉంటుందండి. అలసందల మసాలా గ్రేవీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారా, ఇలా ఈ అలసందల మసాలా గ్రేవీ ఇలా చేసుకున్నారంటే రొట్టెలేకి, చపాతీలేకి, రైస్లేకి, సంగటిలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. నచ్చిన వాళ్ళైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మసాలా అంటే ఎక్కువ ఏం మసాలా లేదు, మసాలా అనుకోకండి. ఎక్కువగా మసాలా నేను తక్కువగానే వేసి చేసుకుంటాను, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే చూసేయండి. ముందుగా అయితే అలసందలు కనీసం 5 గంటలన్నా ముందుగా నానబెట్టుకోవాలి. ఇలా కొంచెం వాటర్లో నానబెట్టుకోవాలి 5 గంటలన్నా. తర్వాత కుక్కర్లో వేసుకుందాము. కుక్కర్ ఉంటే కుక్కర్లో అయినా వేసుకొని, లేదంటే ఏదైనా పాత్రలో అయినా ఉడకబెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో అయితే తొందరగా ఇలా మెత్తగా ఉడికిపోతుందని కుక్కర్లో వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఆ అలసందలో కొద్ది తగినంత వాటర్ వేసుకొని ఇలాగా 3 విజిల్స్ రానిచ్చిన తర్వాత, ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి. మనకు అలసందలు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇంకా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం మసాలా చెక్క, 2 లవంగాలు వేసుకొని ఇలాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఇలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా తర్వాత టమోటా కూడా ఈ విధంగా టమోటా పేస్ట్ ఇలా చేసి పెట్టుకోవాలి. టమోటా కూడా ఒక పెద్ద సైజు టమోటా తీసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోండి, లేదంటే 2 టమోటాలైనా వేసుకోండి. ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాము. ఇలాగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ 3 స్పూన్లన్నా వేసుకోవాలి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కాలి. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఈ పోపు దినుసులు కాదు, జీలకర్ర అయితే వేసుకోవాలి. ఓన్లీ జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ జీలకర్ర కాస్త వేగనివ్వాలి. అలాగే 2 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి కరివేపాకు కాస్త వేగిన తర్వాత మనము ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ కనీసం ఒక 3 నిమిషాలు అలాగా ఆయిల్లో వేగనివ్వండి. ఇలా ఆనియన్ పేస్ట్ కాస్త వేగిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం. 1 స్పూను అల్లం పేస్ట్ అప్పటికప్పుడు దంచుకుని ఫ్రెష్గా అయితే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు దంచి వేసుకోండి, లేదంటే మిక్సీకి అయినా వేసుకోండి, బాగుంటుంది. ఇలా అల్లం పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పచ్చి వాసన పోయిందాక కాస్త వేగనివ్వండి అల్లం పేస్ట్ అనేది. తర్వాత మనం టమోటా పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ టమోటా పేస్ట్ వేసుకొని కాస్త బాగా వేగనివ్వండి. టమోటా కూడా కొంచెం లైట్గా పచ్చి వాసన పోయిందాక కాస్త వేగనివ్వండి. ఇలాగా టమోటా పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలాగా బాగా కొంచెం లైట్గా పచ్చి వాసన పోయిందాక కాస్త వేగించిన తర్వాత ఇందులో పసుపు అయితే వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ చాలు పసుపు, మరి ఎక్కువ లేకుండా చిటికెడు కూడా వేసుకొని పసుపు. ఎక్కువగా వేసుకోని వాళ్ళు కొంచెం తక్కువగానే వేసుకొని పసుపు అనేది. కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత ఇప్పుడు కారం పొడి అయితే వేసుకుందాము. కారం పొడి మనం ఎంత తింటామో అంత చూసి వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియంగా వేసుకున్నాను, మరీ ఎక్కువ లేకుండా. ఇట్లా 1 స్పూన్ కారం పొడి వేసుకున్నాను. కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. కారం పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలాగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము అలసంద ఉడకపెట్టుకున్నాం కదా, అవి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ అలసందలు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి.
ఇలా బాగా గెంటితో కలుపుకోవాలి. ఈ మసాలా అనేది అలసందలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఈ వాటర్ అనేది ఉడికించి పెట్టుకున్నాం కదా, అలసందల వాటర్ అనేది అవి వేసుకుంటే బాగుంటుంది గ్రేవీ. ఇప్పుడు ఆ అలసందలో మిగిలిన వాటర్ వేసుకుని, ఎక్కువ వాటర్ వేసుకోకండి, మరీ బాగుండదు. గ్రేవీలాగా ఇలా ఉండాలి. మనం తక్కువ వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఒకసారి ఆ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనము ధనియాల పొడి అయితే వేసుకోవాలి. 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకుందాం. మరీ ఎక్కువ లేకుండా తక్కువగానే వేసుకొని 2 స్పూన్లు చాలు. ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకున్న తర్వాత లాస్ట్లో 1 స్పూను గరం మసాలా వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ ఏ మసాలా వద్దండి. గరం మసాలా వేసుకుని 1 స్పూనే చాలు. గరం మసాలా అనేది ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోండి. ఇంకా లాస్ట్లో మీరు ఒకసారి చూసుకొని ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే లాస్ట్లో కాస్త ఉప్పు వేసుకొని కలిపుకోవాలి. కొద్దిగా కల్లుప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపుకోండి. ఇప్పుడు అంతా బాగా ఫైనల్ అన్నీ బాగా సరిపోయిన తర్వాత మీరు సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోండి. ఈ కొత్తిమీర వేసుకొని జస్ట్ అలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకుంటే మనకు సరిపోతుంది. ఇలా ఉంటుందండి అలసందలు మసాలా గ్రేవీ. చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్, సంగటి, చపాతీ, రొట్టె అన్నిటికిలోనూ సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఈ విధంగా. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటలు కావాలి, రెసిపీలు కావాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి.